హాయ్. వాడు దెబ్బకి వికెట్ల మీద పడిపోయాడు. నాయుడుగాడైతే నా బౌలింగ్కి భయపడి పారిపోయాడు. ఈ దెబ్బతో నేను సెలెక్ట్ అవ్వడం ఖాయం. నిషా, నిషా, ఏ నిషా, వాట్స్ రాంగ్ విత్ యూ? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో అయోమయంగా ఎక్కడో ఆలోచిస్తూ కూర్చున్నావు. రేపటి నుంచి మన లైఫ్ చేంజ్ అవబోతుంది. నువ్వు కార్పొరేట్ మేనేజ్మెంట్ నుంచి క్రికెట్ మేనేజ్మెంట్లోకి ఎంటర్ అవబోతున్నావు. అసలు మేనేజ్మెంట్ అంటేనే బోర్ కొడుతుంది విక్కీ. అన్నిటినీ అందరినీ మేనేజ్ చేసి చేసి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇక ముందు నీకు అలాంటి అవసరం ఉండదులే. అవును, అది చెప్పడానికి వచ్చాను. నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ ఏంటి? అయినా సెలక్షన్స్ ముందు నన్ను ఇరిటేట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? యాక్సెప్ట్ చేయకు. సరే, నీకు బెంగళూరు వెళ్ళాలనుంటే ఓకే. రేపు నేను సెలెక్ట్ అయిన తర్వాత కర్ణాటక టీంకి ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటాను. అప్పుడు మన ఇద్దరం కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు నీకు హ్యాపీనా? ఇది వర్కౌట్ అవ్వదు విక్కీ. నేను అదే అనుకుంటున్నాను. అస్సలు వర్కౌట్ అవ్వదు. రిజైన్ చేసాయి. నేను వర్కౌట్ అవ్వదు అన్నది జాబ్ గురించి కాదు, మన లవ్ గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనవసరంగా చిన్న ఇష్యూని పెద్ద చేయకు. నేను బెంగళూరుకు వస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి? విక్కీ, నువ్వు ఒక వ్యసనం. నీతో ఉండాలనిపిస్తుంది, కానీ ఉన్నంతసేపు ఎందుకున్నానా అనే ఫ్రస్ట్రేషన్. అందుకే వ్యసనానికి దూరంగా ఉండడానికి కష్టపడి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఎల్లుండి బెంగళూరు వెళ్ళిపోతున్నాను పర్మనెంట్గా. సో ప్లీజ్ ఇంకెప్పుడు నువ్వు నా వెనకాల పడొద్దు. నా వెంట పడింది నువ్వు, నాకే నీతులు చెప్తున్నావా? ప్లీజ్ సార్, గట్టిగా అరవకండి. నిషా, నిషా, ప్లీజ్ నిషా, నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతాను. మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. విక్కీ, నీ క్రికెట్తో కానీ నీ ఫ్యూచర్తో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆల్ ద బెస్ట్. విక్కీ, ఐ మిస్ యూ సో మచ్. నువ్వు రేపు సెలక్షన్స్లో సెలెక్ట్ అయిపోయి టూర్స్ అంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, నిన్ను ఎంతగా మిస్ అవుతాను. అమ్మో, తలుచుకుంటేనే హార్ట్ బ్రేకింగ్. విక్కీ, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను ఉండలేను విక్కీ. ఐ వాంట్ యు టు బి మైన్ yesterday, today and tomorrow. I miss you so much and I love you so much, Vicky. లాస్ట్ ఇయర్ సెలక్షన్స్ అప్పుడు ఎంత ఎంకరేజింగ్గా పంపించిందిరా. ఈ ఇయర్ ఓ ఫామ్లో ఉన్న క్రికెటర్ని పాలిటిక్స్తో తీసేసినట్టు తీసేసిందిరా. అంత ఈజీగా ఎలా బ్రేకప్ చెప్పిందిరా? చిచే నార్మీ బా, ఒక కెప్టెన్లో మమ్మల్ని అందరినీ ముందు నడిపించాల్సి నువ్వే ఇలా బుక్కి వెళ్ళాక చండాలంగా మాట్లాడతావు. రేపు సెలక్షన్స్ పెట్టుకొని ఎదవ తాగుడు నువ్వు నుంచి. అరే ఇవన్నీ కామన్ భాయ్. నాకి మేఘనాకి కూడా ఫైట్ చేసుకుంటాయి, బట్ మళ్ళీ కలిసిపోతాయి. పోతాయి పోతాయి తొక్కలో బ్రాహ్మణుడు. ఏమాలందరూ ఇంత మాయా వాడుకొని వదిలేస్తారు. ఎక్స్పీరియన్స్తో చెప్తే నిన్ను మాయ్యా. తాగుతూ కూర్చుంటే జీవితకాలం చాలదు, ముందు కెరీరు. మరీ నీకు అంత టైం ఉంటే అమ్మాయిల గురించి ఆలోచించు. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పినందుకు సంతోషించరా? నే ऐसा मत करना. షటప్ యు బోత్. విక్కీ, యాజ్ ఎ గర్ల్గా చెప్తున్నాను, అమ్మాయిలకి ఎన్నో రకాల ప్రెషర్స్ ఉంటాయి. జాబ్, పేరెంట్స్, లివింగ్ ఎలోన్, ఇలా ఏదో ఒక కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఇలా డెసిషన్ తీసుకోకూడదు. కాల్ చేయి, సే సారీ, కన్విన్స్ చేయి. ఇప్పటి నుంచి నేను ఒక చేంజ్డ్ పర్సన్లా ఉంటానని. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లిఫ్ట్ చెయ్యదు మాయ్యా, నీ భ్రమ. హలో నిషా, నిషా, ఫోన్ కట్ చేయకు ప్లీజ్. నేను చెప్పేది విను. ఆ రోజు నేను అలా చేయడం తప్పే, బట్ అది జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అవన్నీ? చూడు విక్కీ, నేను చాలా ఫెడప్ అయిపోయి ఉన్నాను. ఒక విధంగా మనమిద్దరం ఈ పిచ్చి ప్రేమ వల్ల ఫెయిల్యూర్స్గా మిగిలిపోయాం. ప్రేమ మూలంగా ఎవరు ఫెయిల్ అవుతారు? ప్రేమ లేక ఫెయిల్ అవుతారు.
దయచేసి నన్ను ఫెయిల్ చేయదు నిషా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన ఇద్దరి మధ్యలో ఆ మ్యాజిక్ లేదు. లేని ప్రేమ కోసం పాకులడం వేస్ట్. మ్యాజిక్ లేదా? యువర్ రాంగ్ నిషా. ఒక్కసారి మన మధ్యలో ఉన్న ఆ స్వీట్ మెమరీస్ని గుర్తెచ్చుకో. ఆ స్వీట్ మెమరీస్ ముందు చిన్న చిన్న ఫాల్స్ అసలు లెక్కలోకి రావు నిషా. ఒక బ్యాడ్ ఓవర్ టోటల్ గేమ్ని మార్చేస్తుంది అంటావు కదా ఇప్పుడు. ఇదే అంతే. నిషా, నేను ఇలా లాజికల్గా మాట్లాడలేను బికాస్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఏ పెయిన్. ఈ రాత్రంతా ఆలోచించు ప్లీజ్. రేపు నీ ఆన్సర్ ఏదైనా ఒక చిన్న ఎస్ఎంఎస్ పెట్టు ప్లీజ్ నిషా, ప్లీజ్. రైట్ ఏంట్రా అది? ఫోన్ లోపల పెట్టు. బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. దాదా వెళ్ళు. ఆలోచించాను. నా ఆలోచన తప్పేమో అన్నంతగా ఆలోచించాను. కానీ నువ్వు చేసిన చెడు నీ మంచిని డామినేట్ చేసింది. సో ఫైనల్గా నా ఆన్సర్ ఇదే. ఇట్స్ అ బ్రేకప్. అమ్మాయిల మనసు కరెంట్ లాంటిది. చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్ అనేవాడు స్టెబిలైజర్లా ఉండి అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు విక్కీ. స్టెబిలైజర్ ఏం కర్మ, కరెంటు పోతే ఇన్వర్టర్లా కూడా ఉంటాను. ముందు జరగాల్సింది చూడండి అంకల్. మీరే మమ్మల్ని కలపగలరు. యునో, లవ్లో హ్యాపీనెస్ కన్నా పెయినే ఎక్కువ ఉంటుంది. బట్ నీ పెయిన్ని తగ్గించే మార్గం నేను చూస్తాను. ఓకే, ఎంజాయ్ యూ డ్రింక్. కమాన్. హాయ్ అంకుల్. వెల్కమ్. కాళ్ల మీద పడి నన్ను ఓల్డ్ మ్యాన్ చేయొద్దని చెప్పానా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంకుల్. గోల్డ్ అయితే ఈ ఓల్డ్ మ్యాన్ పెళ్లి చేసుకుంటావా? మీతో మాట్లాడి గెలవడం చాలా కష్టం. కమ్ కమ్. నేను కావాలనే అరగంట ముందు రమ్మన్నాను. ఎందుకంటే ఇంకాసేపట్లో బ్యాచ్ అందరూ వచ్చేస్తారు. అంతలోపల నీతో 2 నిమిషాలు మాట్లాడాలని కాల్ చేశాను. అంకుల్, మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. ప్లీజ్ ఆ టాపిక్ వదిలేయండి. వికీస్ మై పాస్ట్. పాస్ట్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిషా, ఎప్పుడో చనిపోయిన మా పెట్టోగ్ని మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం. అలాంటిది నువ్వు నిన్నటి వరకు కలిసున్న విక్కీని పాస్ట్ అని ఎలా అనగలవు? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ నిషా. ఆంటీ మిమ్మల్ని ఎదిరించాలని కాదు. విక్కీ పెట్ డాగ్ లాంటి వాడు కాదు. హీస్ టైగర్. అయినా ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడి చచ్చేదాన్ని. ఇంతగా లవ్ చేసిన నేనే వాడిని వదిలేస్తానంటే ఒకసారి ఆలోచించండి. అది కాదు నిషా. నువ్వు అంతగా డిసైడ్ అయ్యావంటే బాగా హర్ట్ అయినట్టున్నావు. ఇక మేమేం మాట్లాడగలం? దిశా, నువ్వు మమ్మల్ని ఎలా కన్విన్స్ చేశావో విక్కీ బాల్కనీలో ఉన్నాడు. వాడితో నెమ్మదిగా మాట్లాడి కన్విన్స్ చేయి. ఓకే? చూడు, మీరిచ్చి పుచ్చుకున్న గిఫ్ట్స్లో ఏమైనా పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయా? ఉంటే జాగ్రత్తగా తిరిగి తీసేసుకో. నిషా, చిన్న చిన్న వాటిని నువ్వు భూతద్దంలో పెట్టి పెద్దవిగా చూస్తున్నావు. మనం మిస్ మ్యాచ్ కాదు నిషా. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
విక్కీ ఫూల్లా మాట్లాడుకు. నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్వి, ఎన్నో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తుంటావు. బట్ అట్లీస్ట్ ఈ లవ్ని మర్చిపోలేవా? నిషా నువ్వు నాలో ఉన్నావు నిషా. నేను హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ? నేను ఎలా మర్చిపోగలను? విక్కీ అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. అందుకే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను. బట్ అంతకంటే ముందు మనం ఏవైతే గిఫ్ట్స్ ఇచ్చుకున్నామో అవి రిటర్న్ చేసుకుందాం. అవుంటే నేనేమైనా బ్లాక్మెయిల్ చేస్తానా? ఆహా, అవి డిస్ట్రాయ్ చేసి మన మెమొరీస్ని కంప్లీట్గా అరెస్ట్ చేసుకుందాం. నేను అడగకుండానే చాలా గిఫ్ట్స్ ఇచ్చావు, బట్ ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు ఇవ్వబోయే ఆఖరి గిఫ్ట్ ఇదే. నిషా నీకు అర్థం అవుతున్నా నువ్వేం అడుగుతున్నావు? మన లవ్ని కంప్లీట్గా